ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జెడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లో ప్రస్తావించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా జెడ్పీ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు. టీడీపీ జెడ్పీటీసీ జయరాం రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను రేపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న గోపవరం జెడ్పీటీసీ జయరాం రెడ్డి ఖాళీగా ఉన్న 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తే తాను నష్టపోతానని పిటిషన్లో ప్రస్తావించారు. టీడీపీ నుంచి జెడ్పీ చైర్మన్ రేసులో తాను లేనని ఓవైపు చెబుతున్న జయరాం రెడ్డి మరోవైపు హైకోర్టును ఆశ్రయించడం ఉత్కంఠ నెలకొంది.